హాయ్ ఫ్రెండ్స్, బుచ్చి ఆఫ్టర్ మ్యారేజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ మాకల బుచ్చిరాజు. మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా నా మ్యారేజ్ గురించి, దాని తర్వాత జరిగిన సంఘటన గురించి. ఆఫ్టర్ డెత్, మావి గారి డెత్ తర్వాత జరిగిన పరిణామాలు చెప్తాను. దానికన్నా ముందు మీకు ఒక చిన్న క్లారిఫై. నా మ్యారేజ్కి మా ఊరు వచ్చి మాట్లాడుకుని ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన భీమవరం సిద్ధాంతి గారు ఎవరో పంతులు గారు ఉంటే మన పేరు బల్లాలు, మన రాసులు అన్నీ వాళ్ళే చూపించుకున్నారు. వాళ్ళే అన్నీ ఓకే చేయించారు. ఎందుకంటే అప్పటికి నాకు డేట్ ఆఫ్ బర్త్ కూడా పూర్తిగా అదే సర్టిఫికెట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, కానీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలీదు. పేరు బలాలను బట్టే చూపించుకున్నారు. మేము ఎవరు చూపించుకోలేదు, వాళ్ళే చూపించుకొని వాళ్ళే ముహూర్తాలు పెట్టించి వాళ్ళే మధ్యలో చూపించి, మా మిస్సెస్ కూడా మాకు అప్పటిదాకా తెలుసు గాయత్రి అని తెలుసు పేరు, మా మిస్సెస్ పేరు. కానీ మా మిస్సెస్కి తర్వాత అప్పుడు నాగలక్ష్మి అనే పేరు ఉన్నదన్న సంగతి మాకు మ్యారేజ్కి తెలుసు. నాగలక్ష్మి అని చెప్పి అన్నారు. నాగలక్ష్మి గాయత్రి పేరు మీద, బుచ్చిరాజు పేరు మీద చూపించారు. ఏదైతే అవ్వచ్చు అది అన్నీ వాళ్ళే పడ్డారు. జస్ట్ ఎంగేజ్మెంట్ ముహూర్తం కానీ, మ్యారేజ్ ముహూర్తం కానీ అన్నీ వాళ్ళే పెట్టించారు, వాళ్ళే చేశారు అన్నీ. ఇది ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, అన్నీ వాళ్ళే చేసి వాళ్ళే వచ్చి వాళ్ళే చూసుకుని వాళ్ళకి నచ్చి ఇది చేసిన తర్వాత అప్పుడు సడన్గా మా పెళ్ళి మ్యారేజ్ ఫిబ్రవరిలో అయింది కదా, జూన్లో అరౌండ్ మా ఎవరు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇంకా అసలు కనీసం పెద్ద రోజు కూడా అవ్వలేదు. ఇంకా అసలు పెద్ద రోజు కార్యక్రమం పూర్తి అవ్వకుండానే వాళ్ళ ఇంటికి ఎవరో పంతులు గారు వచ్చారు. అమ్మాయికి ఎవరో వాళ్ళ పేర్లు తెలియదు, అది భీమవరం సిద్ధాంత్ గారో తెలియదు, ఇంకొకరు ఎవరో తెలియదు. వచ్చారు, చూసుకున్నారు, మాట్లాడారు, నన్ను పిలిచారు. నాకేం తెలియదు, నేను కొత్తగా పెళ్ళైన ఆ ఇంటికి వెళ్ళిన అసలు కొత్త అల్లుడు ఏదో అయ్యింది. 4 గంటల రమ్మన్నారు అని వెళ్ళి నుంచున్నాను, మాట్లాడారు, నన్ను చూశారు. సో అని చెప్పారు, అన్నారు, ఓకే అన్నారు, అయిపోయింది. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఏంటి మళ్ళీ పంతులు గారు వచ్చారు, ఇవన్నీ జరుగుతుంది ఏంటి అని అంటే, అబ్బే నీకు రీసెంట్గా నీ మ్యారేజ్ అయింది కదా, నీ మ్యారేజ్ అయిన తర్వాత 4 నెలలకి ఈయన చనిపోయాడు. ఈ మ్యారేజ్ ఇష్యూ ఏమన్నా ఇబ్బందా, లేదంటే నీ వల్ల ఏమన్నా ఇష్యూ ఇబ్బందా? లైక్ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నాదేమన్నా దోషం ఉందా, నా జాతకంలో కానీ నా ఇది కానీ ఉందా అని చెప్పని అలా అన్నారు. అసలు నేను షాక్ అయిపోయాను. అసలు మాకేం తెలుసు, మా పేరు బలాలు తెలిసి చూపించుకుని, మా జాతకాలు తెలియకుండా మీరే చూపించుకుని, మీరే ముహూర్తాలు పెట్టుకుని, మీకు నచ్చి మీరు చేసుకుని, ఇప్పుడు మేము ఇందులో మోసం చేసింది ఏం లేదు కదా ఫ్రెండ్స్. అసలు మనం వాళ్ళే చూపించుకుని వాళ్ళే చేసి మావిగా చనిపోయిన తర్వాత ఇదేదో జనరల్గా అయితే ఇలాంటి పూర్వం మన ఆచారాల ప్రకారంగా అయితే అలాగే పెళ్ళైన తర్వాత ఏమైనా కీడు కూడా జరిగితే అసలు ఆడపిల్లల్ని ఏదో దూషించి ఏదో, అది కూడా తప్పు అనుకోండి, అలా ఉండేది. అలాంటిది వాళ్ళకి నచ్చి వాళ్ళు చేసుకుని వాళ్ళ ముహూర్తాలు పెట్టుకుని నన్ను ఏదో దోషిగా నిలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి అవమానాలన్నీ కూడా నా మ్యారేజ్ అయిన తర్వాత 4-5 నెలల కాలంలో నేను ఎన్ని కూడా తట్టుకుని నిలబడ్డాను. ఇవన్నీ చాలా చాలా జరిగినాయి. తర్వాత ఇదేంటే జస్ట్ మీకు క్లారిఫై చేయడం కోసం ఈ చిన్న వీడియో. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, తక్కువ టైంలో ఎక్కువ విషయాలు, ఇలాంటి బేకింగ్ విషయాలను తెలుసుకుందాం. కొత్తగా ఉంటాయి, షాకింగ్ విషయాలు ఉంటాయి. ఇదొక నాకు జరిగిన అవమానం వాళ్ళ ఇంట్లో. తర్వాత ఫర్దర్గా ఒక 2006 మ్యారేజ్ అయింది కదా, 2020 దాటిన తర్వాత ఆ మాట నన్ను కూడా
డైరెక్ట్గా అన్నారు. ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందో, నేను ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో పంచుకుందాం మనం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అందరూ. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బ్రేకింగ్ విషయాలు న్యూస్ వెంటనే మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ మాత్రం ఒక్కటే చేసుకోండి, లైక్ వద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వెంటనే మీకు యూట్యూబ్ నాకు తెలియదు కొత్తగా, ఇప్పుడు అడిగితే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వెంటనే వాళ్ళకి ఎలర్ట్ వెళ్తుంది, నీవు చేసిన వీడియో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అన్నారు మా ఫ్రెండ్స్. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ విషయాలు, లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్లో మీకు వెంటనే తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.